హాయ్ అండి. ఈరోజు టిఫిన్ కింద వచ్చేసి నేను పెసరట్టు అయితే చేశాను. చాలా క్రిస్పీగా వచ్చింది. చాలా బావుంది టేస్ట్ అయితేను. ఇక అందుకోసం అని చెప్పేసి ముందు రోజు నైటే నేను 1 గ్లాస్ ఆఫ్ పెసలు అండ్ అలాగే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ అంటే ఒక గుప్పెడు రేషన్ బియ్యం తీసుకొని 2, 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి అయితే ఓవర్ నైట్ మొత్తం అయితే నానబెట్టేసి ఉంచేశాను. ఇక ఎర్లీ మార్నింగ్ లేచేసరికి అయితే మంచిగా నానిపోయినాయి. మంచిగా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకుంటూ అల్లము, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని దోస బ్యాటర్‌లో అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. మళ్ళీ ఎక్కువ జావగా అయిపోయి దోసలైతే మంచిగా రావు. ఇంక అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా దోస బ్యాటర్‌లా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా వేడిగా కాలుతున్న పెనం మీద అయితే దోస అయితే పోసేసాను మంచిగా. ఇంకా నా కోసం వచ్చేసి ఆనియన్స్ వేసి మంచిగా క్రిస్పీగా పెసరట్టు అయితే వేసుకున్నాను. మా హస్బెండ్‌కి వచ్చేసి ఇంకా ఉప్మా పెసరట్టు కావాలంట. అందుకోసం అని చెప్పేసి ఉప్మా కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. ఆయన కోసం వచ్చేసి ఇంకా ఉప్మా పెసరట్టు అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బావుంది. నిజంగా చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. మీకు కూడా నచ్చిందో లేదో నాకైతే కమెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.